హాయ్ హలో నమస్తే స్టార్ న్యూస్ తెలుగు ఛానల్ కి వెల్కమ్. నేను జర్నలిస్ట్ మధుగాని రాణి. మన్మోహన్ సింగ్ పార్థివ దేహానికి నివాళులర్పించిన మోడీ, అమిత్ షా. ఇక అంత్యక్రియలకు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి. భారతదేశ మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గురువారం రాత్రి కన్నుమూశారు. ఆయన పార్థివ దేహాన్ని రాత్రి ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రి నుంచి ఢిల్లీలోని మోతీలాల్ నెహ్రూ మార్గ్ వద్ద ఉన్న ఆయన నివాసానికి తీసుకుని వచ్చారు. శుక్రవారం సామాన్య జనం, విఐపీలు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి చివరి చూపు కోసం ఆయన పార్థివ దేహాన్ని చూసేందుకు వీలు కూడా కల్పించారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు రేపు శనివారం అన్ని ప్రభుత్వ లాంఛనాలతో జరిగే అవకాశాలైతే ఉన్నాయి. దీని గురించి కాంగ్రెస్ పార్టీ అధికారిక ప్రకటన కూడా చేశారు. మన్మోహన్ సింగ్ మృతి పట్ల కేంద్ర ప్రభుత్వం 7 రోజుల సంతాపం ప్రకటించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా మన్మోహన్ సింగ్ నివాసానికి వెళ్లి ఆయన పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. 2 సార్లు భారతదేశ ప్రధాన మంత్రి పదవి చేపట్టిన డాక్టర్ మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు ప్రోటోకాల్ ప్రకారం అన్ని జాతీయ మర్యాదలతోనే, ప్రభుత్వ లాంఛనాలతోనే జరగనున్నాయి. ప్రోటోకాల్ ప్రకారం ఆయన పార్థివ దేహం పైన జాతీయ జెండా కప్పుతారు. ఆ తర్వాత 21వ ఫిరంగు పేలులతోటి సెల్యూట్ చేస్తారు. ఈ సెల్యూట్ కేవలం దేశానికి ఉన్నత సేవలు అందించిన వారికి మాత్రమే లభిస్తుంది. ఒక ప్రధానమంత్రి చనిపోతే వారి అంతిమ యాత్రలో ప్రోటోకాల్ ప్రకారం గట్టి బందోబస్తు ఉంటుంది. ఈ అంతిమ యాత్రలో సాధారణ జనం, రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు అందరూ పాల్గొనవచ్చు. వీటితో పాటు భారత సైనికులు కూడా మాజీ ప్రధాని అంతిమ యాత్రలో ప్రోటోకాల్ ప్రకారం పాల్గొంటారు. మాజీ ప్రధాన మంత్రుల అంత్యక్రియలు సాధారణంగా ఢిల్లీలోని రాజ్ ఘాట్ పరిసరాల్లో చేయబడుతుంది. మాజీ ప్రధాన మంత్రులు జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీల అంత్యక్రియలు ఇక్కడే జరిగాయి. అయితే చనిపోయిన వ్యక్తి మతం, కుటుంబ సంప్రదాయాలను కూడా పాటిస్తారు. ఇక ప్రధాని అంత్యక్రియల్లో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు, ఇతర కీలక రాజకీయ నాయకులు కూడా పాల్గొననున్నారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ఇద్దరు మన్మోహన్ సింగ్ గారి అంత్యక్రియల కోసం ఢిల్లీ వెళ్లనున్నారని కూడా సమాచారం. ఇద్దరు ముఖ్యమంత్రులు మన్మోహన్ సింగ్ మృతి పట్ల దిగ్భ్రాంతి కూడా వ్యక్తం చేశారు. ఇక మన్మోహన్ సింగ్ వ్యక్తిగత జీవితంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు ఇక లేరు, రారు. దేశ ఉన్నతికి పాటుపడ్డ మహానేతగా ప్రపంచ స్థాయి పేరుగాంచిన మన్మోహన్ ఆదర్శనీయం, అనుసనీయం. ఇక 92 ఏళ్ల వయసులో అనారోగ్యంతో తుదిశ్వాస విడిచిన మన్మోహన్ సింగ్ గారు తన వ్యక్తిగత జీవితం ద్వారా కూడా పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ఆర్థికవేత్తగా తెలిసిన మన్మోహన్ సింగ్ గారు అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చి ప్రధానిగా 10 ఏళ్లు పాలన సాగించారు. పాలనలోనూ తనదైన మార్క్ చూపించారు. భారత ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి కూడా మన్మోహన్ గారి కృషి చేశారు. మన్మోహన్ రాజకీయ జీవితమే కాకుండా వ్యక్తిగత జీవితంలో కూడా ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. 1932 సెప్టెంబర్ 26న పంజాబ్ అంటే ప్రస్తుతం పాకిస్తాన్ లో గల చక్వాల్లో ఒక కోహ్లీ కుటుంబంలో జన్మించారు. ఈయన బాల్యంలోనే తల్లిని కోల్పోయారు. చదువు అంటే ప్రాణం గల మన్మోహన్ నిరంతరం పుస్తకం చేతిలో పట్టుకొని పఠించేవారు. తల్లిని కోల్పోయిన మన్మోహన్ ను అమ్మమ్మ చేరదీసి పోషించారు. నాడు ఆమె చేరదీసి చెప్పిన మాటలే మన్మోహన్ గారిని మంచి ఆర్థికవేత్తగా ప్రపంచానికి పరిచయం చేసిందట. ఇక మన్మోహన్ గారి వైవాహిక జీవితంలోకి వెళ్తే మన్మోహన్ వివాహం 1958లో జరిగింది. ప్రొఫెసర్, రచయిత గురుశరణ్ కౌర్ కోహ్లీని మన్మోహన్ గారు వివాహం చేసుకున్నారు. ఒకరేమో ఆర్థికవేత్త, మరొకరేమో ప్రొఫెసర్ గా ఎవరి రంగంలో వారు రాణించారు. వీరికి 3 కుమార్తెలు సంతానం. ఉపీందర్, తమన్, అమృత్లు కాగా వీరు కూడా ఉన్నత విద్యను కొనసాగించి రచయితలుగా కూడా పలు పుస్తకాలు రాశారు. ఉపీందర్ కౌర్ ఢిల్లీ యూనివర్సిటీలో హిస్టరీ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. ఆమె ప్రాచీన ఢిల్లీ, ఏ హిస్టరీ ఆఫ్ ఎలియంట్ అండ్ ఎర్లీ మిడిల్ ఇండియా సహా 6 పుస్తకాలు రాశారు. తమన్ కౌర్ కూడా నవల రచయిత్రిగా పేరుగాంచారు. 3వ కుమార్తె అమృత్ కూడా ACLUలో స్టాఫ్ అటార్నీగా పనిచేస్తున్నారు. ఇక మన్మోహన్ గారి కుమార్తెలు 3 మతాంతర వివాహాలే జరుపుకున్నారు. వీరి వివాహాలకు కూడా మన్మోహన్ గారి దంపతులు ఇద్దరు ఎటువంటి అడ్డు కూడా చెప్పకుండా సమ్మతించారట. మన్మోహన్ సాధించిన విజయాలకు కొదవే లేదు. అలాగే తన వ్యక్తిగత జీవితంలోనూ ఆయన సక్సెస్ సాధించారు. 3 కుమార్తెలు జన్మించిన వారిని ఉన్నత విద్య వైపే సాగించారు. అలాగే మన్మోహన్ గారి సతీమతి గురుశరణ్ కౌర్ కోహ్లీ కూడా సాధారణ జీవితాన్ని గడిపేందుకే ఇష్టపడేవారట. మన్మోహన్ గారి ఆశయాలకు అనుగుణంగా ఆమె అండదండలుగా మెండుగానే ఉన్నాయని, అందుకే మన్మోహన్ గారు సాధించిన విజయం లేదంటూ అంటారు కొంత మన్మోహన్ గారి సన్నిహితులు. ఏది ఏమైనా భారతమాత ముద్దుబిడ్డ మన్మోహన్ గారు ఇక లేరు, ఇక రారన్న విషయం తెలుసుకున్న యావత్ భారత్ నివాళులర్పిస్తోంది. ఇక బాల్యంలోనే తల్లిని కోల్పోయి దీపం వెలుగులో చదివి మన్మోహన్ సింగ్ సాధించిన ఘనతలు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తుదిశ్వాస విడిచారు. ఇక అనారోగ్యానికి గురైన మన్మోహన్ సింగ్ ను కుటుంబ సభ్యులు ఢిల్లీ ఎయిమ్స్ కు తరలించగా చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. అయితే ఆర్థికవేత్తగా ప్రత్యేక గుర్తింపు పొంది ప్రధానమంత్రిగా దేశానికి విశిష్ట సేవలు కూడా అందించిన మన్మోహన్ గారి జీవితంలో ఎన్నో చెరగని పేజీలు అయితే ఉన్నాయి. పంజాబ్
ప్రావిన్స్ లో సెప్టెంబర్ 26, 1932న మన్మోహన్ సింగ్ జన్మించారు. ప్రస్తుతం మన్మోహన్ సింగ్ గారు జన్మించిన ప్రాంతం పాకిస్తాన్ లో ఉండడం గమనార్హం. దేశ విభజన తర్వాత కుటుంబంతో సహా మన్మోహన్ కుటుంబం దేశానికి వలస వచ్చింది. మన్మోహన్ సింగ్ బాల్యంలోనే తన తల్లిని కోల్పోయారు. మన్మోహన్ సింగ్ ఆలనా పాలన ఆయన అమ్మమ్మనే చూసుకునేవారట. మన్మోహన్ సింగ్ బాల్యంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారని కూడా చెప్పవచ్చు. కనీసం కరెంటు కూడా లేని గ్రామంలో దీపం వెలుగులోనే చదువుకునేవారట. మన్మోహన్ సింగ్ గారు అమృత్సర్ లోని హిందూ కళాశాలలో చదివారు. ఆ తర్వాత పంజాబ్ యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్స్, మాస్టర్స్ కూడా పొందారు. అంతేకాదు కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం నుండి తన ఎకనామిక్స్ రిపోర్ట్ చేసి ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం నుంచి డిఫిల్ గా చదివారు. ఇక మన్మోహన్ సింగ్ గారు సాధించిన ఘనతలు ఇవే. మరి మన్మోహన్ గారు 1966 నుంచి 1969 వరకు యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆఫ్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ కోసం పనిచేశారు. లలిత్ నారాయణ్ మిశ్రా సహకారంతో విదేశీ వాణిజ్య మంత్రిత్వ శాఖ కూడా సలహాదారుగా కూడా పనిచేశారు. ఇక 1972లో మన్మోహన్ సింగ్ గారి ఆర్థిక మంత్రిత్వ శాఖలో కూడా ముఖ్య సలహాదారుగా, 1976లో ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా కూడా బాధ్యతలు చేపట్టారు. 1982లో మన్మోహన్ సింగ్ ఆర్బీఐ గవర్నర్ గా కూడా నియమితులయ్యారు. 1985 నుంచి 87 వరకు భారత ప్రణాళిక సంఘం డెప్యూటీ చైర్మన్ గా కూడా ఉన్నారు. ఆ సమయంలో 1987లో సింగ్ కు పద్మవిభూషణ్ అవార్డు ఆయన వరించింది. ఇక 1991లో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చైర్మన్ గా నియమితులయ్యారు. తర్వాత 91 జూన్ లో పివి నరసింహారావు మంత్రివర్గంలో ఆర్థిక మంత్రిగా కూడా నియమితులయ్యారు. మన్మోహన్ సింగ్ గారు 1991లో రాజ్యసభకు ఎన్నికయ్యారు. మరలా 95, 2001, 2007 మరియు 2013లో తిరిగి రాజ్యసభకు ఎన్నికయ్యారు. కాంగ్రెస్ పాలనలో మన్మోహన్ సింగ్ మే 22, 2004న భారతదేశ 14వ ప్రధానమంత్రిగా బాధ్యతలు కూడా చేపట్టారు. 2 దఫాలుగా 10 ఏళ్లుగా ప్రధానమంత్రిగా మన్మోహన్ గారు దేశానికి సేవలు అందించారు. 2002లో ఆయన అత్యుత్తమ పార్లమెంటరీ అవార్డును కూడా మన్మోహన్ గారు అందుకున్నారు. అంతేకాదు మన్మోహన్ సింగ్ గారు ప్రపంచంలోని టాప్ 100 ప్రభావవంతమైన వ్యక్తులతో ఒకరిగా తన ముద్రను కూడా వేసుకున్నారు. చూసిన వాళ్ళంతా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే స్టార్ న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.